చెస్ట్లో వచ్చే గ్యాస్ పెయిన్ అండ్ హార్ట్ అటాక్కి రెండిటికి మధ్య డిఫరెన్స్ అనేది చాలా ఉంటుంది. అది మనం ఎలా రికగ్నైజ్ చేయాలి అంటే, ఛాతీ నొప్పి అంటే చెస్ట్ పెయిన్ 10 నిమిషాల కంటే ఎక్కువ కొనసాగితే, అలాగే ఎడమ చేయి, మెడ, దవడలోకి వ్యాపిస్తే, శ్వాస ఆడకపోవటం, అలాగే చెమటలు, బలహీనత, ఎక్కువ రెస్ట్ తీసుకున్నా కూడా తగ్గకపోతే, ఈ పెయిన్ అనేది ఇతర అవయవాల్లోకి వ్యాపిస్తే ఇది గుండె సమస్య అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అప్పుడు మనం వెంటనే డాక్టర్ని కలవాల్సి ఉంటుంది. అలాగే చెస్ట్లో గ్యాస్ పెయిన్ అనేది కాసేపు వస్తుంది, పోతుంది. హాట్ వాటర్ తీసుకున్నా, జీరా వాటర్ తాగినా, లేకపోతే సోంపు తిన్నా, లేకపోతే పుదీనా టీ తాగినా, లేకపోతే కషాయం తాగినా, హాట్ వాటర్ బ్యాగ్ని పొట్టపై పెట్టుకుంటే కండరాలు సాగి రిలీఫ్ ఇస్తుంది. ఈ చెస్ట్లో గ్యాస్ పెయిన్ అనేది ఆ టైంకి అవన్నీ తీసుకుంటే తగ్గిపోతుంది. సో ఈ చెస్ట్లో గ్యాస్ పెయిన్కి అండ్ హార్ట్ అటాక్కి డిఫరెన్స్ ఈ విధంగా ఉంటుంది.